సినీ ఇండస్ట్రీలో నటసింహం నందమూరి బాలకృష్ణకు ఎలాంటి క్రేజు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. బాలయ్య బాబుతో సినిమా అంటే జనాలు ఓ రేంజ్లో ఊహించుకుంటారు. అలాంటి బాలయ్య తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక కాంబో హైలైట్గా ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బాలయ్య ఏ డైరెక్టర్తో సినిమా చేయబోతున్నారనేది హాట్ టాపిక్గా మారింది. అయితే తన మనసులో ఏముందో దాపరికం లేకుండా చెప్పే బాలకృష్ణ తన నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది ఎందుకు ప్రకటించలేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాలయ్య బాబు ఓ సినిమా ఆన్ సెట్స్లో ఉండగానే మరో ప్రాజెక్టుపై చర్చలు జరపడం, వాటి వివరాలు అనధికారికంగా రిలీజ్ చేయడం వంటివి చేస్తుంటారు. ప్రస్తుతం బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయింది. మరో 4-5 నెలల్లో రిలీజ్ కూడా ఉండొచ్చు అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతవరకు బాలయ్య నెక్స్ట్ సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే ఆయన గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్లను లైన్లోకి తెచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. గోపి కంటే ముందుగా హరీష్ శంకర్తోనే సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నారట బాలయ్య బాబు. ఉస్తాద్ భగత్ సింగ్ ఆలస్యం అవడంతో హరీష్ బాలయ్యను లైన్లోకి తెచ్చి ఆయన ఇమేజ్కు తగ్గ మాస్ స్టోరీ వినిపించి ఓకే చేయించుకున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని ముందుకొచ్చారట. కానీ ఈ విషయాన్ని బాలయ్య మాత్రం గోప్యంగానే ఉంచారు. దీంతో అన్ని విషయాలు దాచకుండా చెప్పేసే బాలయ్య బాబు కూడా ఇప్పుడు దాపరికం మొదలు పెట్టినట్టు కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఆయన తర్వాతి సినిమా హరీష్ శంకర్తోనే అని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హరీష్ శంకర్ ఎక్కువ యంగ్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చారు. బాలయ్య లాంటి సీనియర్ హీరోతో సినిమా అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఆయన ఎక్కువగా మెగా హీరోలతోనే మూవీస్ చేశారు. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్తో రామయ్య వస్తావయ్య సినిమా చేస్తే అది పెద్ద డిజాస్టర్ అయింది. అయితే హరీష్ సినిమాలు కొంచెం డిఫరెంట్గాను, బాలయ్య సినిమాలు వేరే స్టైల్లోనూ ఉంటాయి. వీరిద్దరి కాంబో డిఫరెంట్గా ఉండబోతోందని బాలయ్య ఫ్యాన్స్ తెగ గాబరా పడుతున్నారు. బాలయ్య కొన్నేళ్లుగా యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బాబీ లాంటి యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నారు బాలయ్య బాబు. ఇప్పుడు బాలయ్యకు వీళ్ళు మంచి ఇమేజ్ను ఇచ్చారు. ఆ తరహాలోనే హరీష్ శంకర్ బాలయ్యతో సినిమాకు రెడీ అయినట్టు ప్రజెంట్ సోషల్ మీడియాలో వీళ్ళ కాంబో గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అయితే వీళ్ళ కాంబోలో వచ్చే సినిమా ఎలా ఉండబోతోంది, ఏ రేంజ్లో ఉంటుంది అని నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో మొదలైన సినిమాలకు ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతూనే ఉంటాయి. ఆయన ఒక కథ అనుకున్నాక దాన్ని మార్చి ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో మరో సినిమా మొదలుపెట్టారు. అది కూడా ముందుకు కదలలేదు. రవితేజతో ఈ మధ్యకాలంలో మిస్టర్ బచ్చన్ సినిమా కూడా తీశారు. అది పెద్ద డిజాస్టర్ అయింది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడప్పుడే మొదలయ్యే ఆలోచన కనిపించడం లేదు. ఇంకో హీరోతో సినిమా అన్నారు, కానీ అది కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఇక లేటెస్ట్గా బాలయ్య హరీష్ శంకర్ దర్శకత్వంలో పెద్ద బడ్జెట్లో సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా రావచ్చని అంటున్నారు. అఖండ 2 సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.